కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతమన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కులగణన కోసం డిమాండ్ చేస్తున్నారన్నారు. కులగణన అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ మతంపై చర్చ చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ నిర్దేశ ప్రసంగాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన యొక్క ఈ విజన్ ను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. మీరు ఏదైనా చేసిందని ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం, విభజనలు సృష్టించడం, రాజకీయాలను, పదవులను పొందడం, అంతే తప్ప ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళ ఆస్తుల పెంపుదల కోసం కాదు. సమాజంలో ఉన్నటువంటి అంతరాలను, కుల, మత, వర్గ రహిత సమాజం రావాలి అంటే ఉన్నటువంటి వాళ్లకు అత్యధికంగా ఫలాలు అందించాలి, సంక్షేమాలు అందించాలి, రిజర్వేషన్స్ అందించాలి. అందుకనే కులగణన చేపట్టండి అంటే బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కులగణన చేపట్టకుండా ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు, కానీ బీసీ కులగణన చేపట్టడం లేదు. ఆయన పుట్టుకతో బీసీలాగా పుట్టలేదు, ఓసీగా పుట్టిండు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్ లో వాళ్ళ కులాన్ని బీసీగా చేర్చుకున్నాడని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, అసలు బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సమాజం ఆలోచించాలి. మా నాయకుడు విజన్ ఏంది, బీజేపీ నాయకుల విజన్ ఏంది. బండి సంజయ్ గారు, మీరు మంత్రిగా ఉన్నారు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేటప్పుడు మరి ఏం చేసి వచ్చారు? ఈ రోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు, విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు.